కేబుల్స్ కట్ చేయడంతో రంగారెడ్డి జిల్లా మణికొండ ఆర్టీఓ ఆఫీసులో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఎలక్ట్రిక్ స్తంభాలపై ఇష్టానుసారంగా కేబుల్స్, ఇంటర్నెట్ వైర్లను ఉండటంతో ఆ వైర్లను జీహెచ్ఎంసీ అధికారులు కట్ చేసింది. ఈ కారణంగా మణికొండ ఆర్టీఓ ఆఫీస్కు ఇంటర్నెట్ బంద్ అయింది. మణికొండ ఆర్టీఓ కార్యాలయం నిత్యం రద్దీగా ఉంటుంది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్లో రోడ్ నెంబర్ 28లో విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ తీగలను గత శనివారం తొలగించారు అధికారులు. क्या कर वो मेरा व्हीकल की है। हेलो हेलो डैडी ఏమంటుండి సార్ విద్యుత్ స్తంభాలపై 15 అడుగుల కన్నా తక్కువ ఎత్తులో వేలాడుతున్న కేబుల్స్ను తొలగించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు స్తంభాలపై అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించడంతో గ్రేటర్ హైదరాబాద్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. హలో డాడీ ఏమంటుండి సార్ వైఫై కనెక్షన్లకు కూడా అంతరాయం కలిగింది. జియో, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ యూజర్లకు ఉన్నటువంటి ఇంటర్నెట్ బంద్ అయింది. ఈ పరిణామంతో ఇంటర్నెట్ బంద్ అయిందని పునరుద్ధరించాలని వేల సంఖ్యలో ఎయిర్టెల్, జియో బ్రాడ్బ్యాండ్ విభాగానికి ఫిర్యాదులు అందాయి. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించాలని గత ఏడాది కాలంగా కేబుల్ ఆపరేటర్లకు సూచించినప్పటికీ వారు స్పందించకపోవడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని డిస్కాం వర్గాలు తెలిపాయి.